వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డే లో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత ఆలస్యం లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ స్ట్రేంజ్ మ్యూజిక్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి ఒక్కరూ సంగీతాన్ని వినడానికి ఇష్టపడతారు. శాస్త్రీయ, పాప్, రాక్, జానపద సంగీతంతో సహా అనేక రకాల సంగీతం ఉన్నాయి. ఇవి సొంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. విభిన్న భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. శాస్త్రీయ సంగీతంలో గంభీరత, లోతు ఉన్నప్పటికీ జానపద సంగీతం సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకనే వయసుతో సంబంధం లేకుండా రకరకాల సంగీతాలను వినడానికి ఇష్టపడతారు. సంగీతం వినోద సాధనం మాత్రమే కాదు, సంగీతం చాలా లోతైన సామాజిక ప్రభావాన్ని చూపుతుంది. సంగీతం ప్రజలను ఒకరితో ఒకరిని కనెక్ట్ చేయడానికి పనిచేస్తుంది. అదే సమయంలో ఇది వ్యక్తి మనసు, మెదడును శాంతిపరచడానికి కూడా పనిచేస్తుంది. ఇది ఒకరి ఆలోచనలు వేరే పద్ధతిలో వ్యక్తపరచడంలో కూడా సహాయపడుతుంది. సంగీతం వినడం మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అందువల్ల సంగీతాన్ని చికిత్సగా ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. సంగీతం ఒక వ్యక్తి మెదడుపై కూడా చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మనసుకు ఆనందం, శాంతిని ఇస్తుంది. ఒత్తిడిని నియంత్రించడం సంగీతం వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ నుంచి ఉపశమనాన్ని అందించడంలో ఇది సహాయకరంగా ఉంటుంది. సంగీతం మనసును ప్రశాంతపరుస్తుంది. సానుకూల శక్తిని పొందుతున్న అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. ధ్యానం కోసం సంగీతం ఒత్తిడిని తగ్గించడంలో పాటు అతిగా ఆలోచించడంలో ధ్యానం సహాయపడుతుందని చెప్పబడింది. కనుక ప్రతి ఒక్కరూ రోజు ధ్యానం చేయాలి. అయితే ప్రతి ఒక్కరూ నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేయాలి. అలా చేయలేరు కదా. అటువంటి పరిస్థితుల్లో తేలికపాటి సంగీతాన్ని వింటారు. మనసుకి విశ్రాంతి ఇవ్వడానికి ధ్యానం చేసే సమయంలో చాలా మంది సంగీతం వినడానికి ఇష్టపడతారు. మానసిక స్థితిని మెరుగుపరిచే సంగీతం. బిజీ లైఫ్ స్టైల్, అనేక సమస్యల కారణంగా చాలాసార్లు వ్యక్తి మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో సంగీతం వినడం చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే సంగీతం వినడం వల్ల మనసు రిలాక్స్ అవ్వడంతో పాటు సంతోషకరమైన హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు, అలసటను తగ్గించడంలో కూడా సంగీతం సహాయపడుతుంది. సంగీతం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. పాడడం లేదా పాటలు వినడం మెదడు వ్యాయామం లాగా పనిచేస్తుంది. పాటలు వినడం వల్ల ఆందోళన తగ్గుతుంది, రక్తపోటు తగ్గుతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. సంగీతం వినడం వల్ల ఒత్తిడి హార్మోన్స్ కార్టిసాల్ స్థాయిలో తగ్గుతాయి. సెరోటోనిన్, ఎండాఫరిన్స్ లను పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. పాటలు వినడం ధ్యానంతో సమానం. దీని ద్వారా అంతర్గత శాంతి మరియు ప్రశాంతతను అనుభవిస్తారు. సంగీతం యొక్క ప్రయోజనాలు మంచి నిద్రను పొందడంలో కూడా చూడవచ్చు. ఒక వ్యక్తి సంగీతం వింటూ ప్రశాంతంగా నిద్రపోగలడు. సంగీతం సృజనాత్మక ప్రవాహాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా సంగీతం మంచిదని భావిస్తారు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. చాలా మందికి సంగీతం నొప్పిని తగ్గించడంలో లేదా నొప్పిని తట్టుకోవడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసికంగానే కాదు, శారీరకంగానూ బాధలు తగ్గుముఖం పడతాయి. సంగీతంలో మనసును రంజింపచేసే మహత్తు ఉంది. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు, ఆఖరికి పశువులు, జంతువులు సైతం సంగీతానికి ముగ్ధులవ్వక మానరు. సంగీతంలో ఉండే రాగం వల్ల మనసు ఆహ్లాదం చెంది కొత్త ప్రపంచంలో విహరింపజేసే శక్తి సంగీతానికి ఉంది. సంగీతంలో రోజురోజుకు ఎన్నో కొత్త ప్రక్రియలు వస్తున్నా సంగీతం అనే కళకు బలం చేకూరుస్తున్నాయే తప్ప మరే విధమైన ఇబ్బంది కలిగించడం లేదు. సంగీతంలో సరిగమ పదనిస అనే 7 స్వరాలే కీలకం. అక్కడి నుండి అనేక జనకరాలు రకాలు, వాటి నుండి పుట్టిన అనేక జన్య రాగాలు ఉన్నాయి.
ఇలా ఆ 7 స్వరాల నుండి సంగీతం అనే కళ గొప్పగా అవతరించి మన ముందుకు వచ్చింది. ఎవరు సంగీతం నేర్చుకున్నా ఇక్కడ నుండి ప్రారంభం జరగాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న రాగాలన్నీ ఇక్కడి నుంచి పుట్టినవే. త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలకు, అన్నమయ్య జాజిరి పాటలకు, భక్తరామదాసు భజన సాంప్రదాయానికి, కబీర్ దాసు రామచరిత మానస్కు, ముత్తుస్వామి దీక్షితులు నవరణ కీర్తనలకు, మంగళపల్లి బాలమురళీకృష్ణ ఆధునిక సంగీత కీర్తనలకు, ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీత రాగాలకు, ఇంకా అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత ప్రముఖులకు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన సంగీతంతో వారు కూడా బహుముఖంగా కీర్తింపబడ్డారు. వీరి భక్తి మార్గానికి సంగీతం ఆలంబనగా నిలిచింది. చక్కటి పదుకూర్పుతో సంగీతాన్ని భక్తి మార్గానికి ఉపయోగించారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్ట్రేంజ్ మ్యూజిక్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 24న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అదితి శర్మ సినిమాలు, టెలివిజన్ ప్రకటనలో తన నటనకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. ఆమె టాలెంట్ హంటింగ్ షో ఇండియాస్ బెస్ట్ సినీ స్టార్స్ కి ఖోజ్, గంగా, సిల్సిలా బాదలే, రిషార్ట్స్ కా కథా అన్కహి, పంజాబీ చిత్రం అంగ్రేజ్ వంటి వివిధ ప్రాజెక్టులలో నటించింది. టాటా స్కై, డామినోస్ పిజ్జా, కోల్గేట్, ఫేర్ అండ్ లవ్లీ, పారాషూట్ ఆయిల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టే ఫ్రీ, తనిష్క్, మూవ్, డాబర్ హనీ, తాజా టీ, బ్రిటానియా, రిలయన్స్, టాటా వెంచర్ వంటి బ్రాండ్లకు ప్రకటనలకు కూడా ఆమె కనిపించింది. అదితి శర్మ 1983 ఆగస్టు 24న లక్నోలో డాక్టర్ దేవేందర్ శర్మ, అనిలా శర్మ దంపతులకు జన్మించారు. 2004లో జీటీలో ప్రసారమైన ఇండియాస్ బెస్ట్ సినీ స్టార్స్ కి ఖోజ్ అనే టాలెంట్ హంటింగ్ షో విజేతగా శర్మ తన కెరీర్ను ప్రారంభించింది. శాంతను భాగ్యరాజ్ తమిళ సినిమాలో ప్రధానంగా పనిచేసిన భారతీయ నటులు కె భాగ్యరాజ్, పూర్ణిమ భాగ్యరాజ్ల కుమారుడు. శాంతను రొమాంటిక్ కామెడీ సక్కరకటిత్లో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేయడానికి ముందు తన తండ్రి వేటియా మడుచు కట్టులో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించాడు. శాంతను భాగ్యరాజ్ ఆగస్టు 24, 1985 చెన్నైలో జన్మించారు. శాంతను తన తండ్రి భాగ్యరాజ్ చలనచిత్రం వేటియా మడిచు కట్టులో బాలనటుడిగా తన నటనను ప్రారంభించాడు. ఆపై తన సోదరి శరణ్య భాగ్యరాజ్ యొక్క తల్లి ప్రాజెక్టు పారిజాతంలో తన తండ్రికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. హరి శివరాం రాజ్ గురు భారత స్వాతంత్ర సమర యోధుడు, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్, సుఖదేవ్ల సహచరునిగా గుర్తింపు పొందాడు. 1928 లాలా లజపత్ రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగ తీర్చుకోవడానికి ఫిరోజ్పూర్లోని బ్రిటిష్ పోలీస్ అధికారి జేపీ సాండర్స్ను హతమార్చినందుకు గాను 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్లతో పాటు ఉరితీశారు. రాజ్గురు మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో 1908 ఆగస్టు 24 ఖైద్వద్ పార్వతీదేవి, హరినారాయణ్ రాజ్గురు దంపతులకు జన్మించారు. అతను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు. అతను బ్రిటిష్ పాలన నుండి భారతదేశం ఏ విధంగానైనా విముక్తి పొందాలని కోరుకున్నాడు. శోభా చంద్రశేఖర్ భారతీయ నేపథ్య గాయని, సినిమా దర్శకురాలు, రచయిత, నిర్మాత. ఆమె తమిళ సినిమా దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ భార్య, నటుడు విజయ్కు తల్లి. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నప్పుడు ఆమెను ఆర్టిస్టిక్ హెరిటేజ్ కన్సల్టెంట్గా నియమించింది. ఎస్ఐఎల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మిసెస్ చెన్నై అవార్డుతో ఆమెను సత్కరించింది. శోభా చంద్రశేఖర్ 1956 ఆగస్టు 24న చెన్నైలో జన్మించారు. ఆమె లైట్ మ్యూజిక్ ట్రూప్లలో గాయని. తర్వాత సినిమాల్లో పాడటం మొదలుపెట్టింది. ఆమె మొదటి సినిమా పాట ఇరు మలర్గల్ చిత్రంలో మహారాజా ఓరు మహారాణి. ఆమె తన భర్త ఎస్ఏ చంద్రశేఖర్ సినిమాలకు అనేక కథలను రాసింది. శొంఠి గీతా మాధురి ఒక తెలుగు సినీ గాయని. తెలుగు సినిమాల్లో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకు గాను మొదటి నంది అవార్డు అందుకుంది.
మా టీవీలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షోలో కూడా ఆమె పాల్గొంది. గీతా మాధురి ఆగస్ట్ 24, 1989 పాలకొల్లులో జన్మించారు. గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్బిహెచ్ బ్యాంక్లో పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. ఆమె చాలా చిన్న వయసులోనే హైదరాబాద్కు మారిపోయారు. ఆమె ప్రాథమిక విద్య హైదరాబాద్ వనస్థలిపురంలోని లోయోలా పాఠశాలలో చదువుకున్నారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. సో ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.